నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 39. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్లోని ఏ రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి అతి తక్కువగా ఉన్నది? ఇచ్చిన ఆప్షన్స్లో హర్యానా కరెక్ట్. ఎనీవే ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చదువుంటే, ఫర్ ఎగ్జాంపుల్ హర్యానాలో బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ని హర్యానాలో లాంచ్ చేసి హైలైట్ చేసినట్లు మనం చదువుంటాం కరెంట్ అఫైర్స్లో. ఎందుకు అక్కడే హర్యానాలో ఎక్కువ ఎంఫసైజ్ చేసి లాంచ్ చేసి ఈ విధంగా చేశారు? దానికి లాజిక్ ఏంటంటే, ఈ లో సెక్స్ రేషియో హర్యానాలో ఎక్కువ అనమాట, యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారం. అందుకే అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు కూడా బీట్ ఎనీ సబ్జెక్ట్, ఎకనామీ, పాలిటీ ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, కరెంట్ అఫైర్స్ని మనకు ఇచ్చిన సిలబస్లో ఆ కాన్సెప్ట్ని కూడా లింక్ చేసుకుని అనలిటికల్ వేలో మనం ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకోవాలి. ఓహో, ఇలా ఈ కరెంట్ అఫైర్స్ వచ్చింది, దీన్ని మనకు ఇచ్చిన సిలబస్లో ఓకే ఈ విధంగా ఉందా, ఎందుకు ఇక్కడే లాంచ్ చేశారు హర్యానాలో, ఓకే ఈ సమస్య ఉంది కాబట్టే కదా అని జనరల్ అండర్స్టాండింగ్తో మనం గుర్తుపెట్టుకుంటే ఈ జర్నీ చాలా ఈజీ అవుతుంది అనమాట, కాంపిటేటివ్ ఎగ్జామ్ జర్నీ. అదర్వైజ్ ఇదేదో బుక్స్ అన్నీ నెత్తి మీద పెట్టుకొని ఊరికే చదువుతూ ఉంటే హీట్ ఎక్కిపోతుంది మైండ్, ఏది గుర్తుండదు, చదువుకుంటూనే కూర్చొని ఉండాలి, ఎగ్జామ్ ఎప్పటికీ క్లియర్ అవ్వదు. క్వశ్చన్ నెంబర్ 57. భారత్లో 3వ దశ వ్యవసాయ అభివృద్ధి ప్రధాన లక్షణం ఏంటి అని అడిగాడు. ఇక్కడ చూసారు క్వశ్చన్లో 3వ దశ అంటున్నాడు. మనం ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ చూస్తే భూకమతాల పటిష్టీకరణ, ఇది వ్యవసాయ అభివృద్ధిలో 3వ దశలో ఇది మొదటి దశ వస్తుంది జనరల్గా, ఎందుకంటే ఫస్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ చేస్తేనే కదా. దీనికి ఇక సెకండ్ ఆప్షన్ చూద్దాం, హై ఈల్డింగ్ వెరైటీస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం. ఇది మన ఇండియన్ ఎకనామీ గురించి బేసిక్ చదివితే ఫస్ట్ మనకు ల్యాండ్ రిఫార్మ్స్ వస్తాయి స్టేజ్ 1లో, తర్వాత హై ఈల్డింగ్ వెరైటీ ఈ అగ్రికల్చర్ రెవల్యూషన్లో భాగంగా తీసుకొచ్చాం. ఇక థర్డ్ ఫేజ్లో ఏంటి, కనీస మద్దతు ధర మరియు కొనుగోలు లావాదేవీల ఆధారంగా ధర విధానం. ఇది థర్డ్ ఫేజ్లో భాగం అనమాట. క్వశ్చన్లో ఏమడిగాడు, 3వ దశే కదా, సో ఇదే ఆప్షన్ ఉండే ఛాన్స్ ఉంది. మనం ఆప్షన్ 4 కూడా చూద్దాము, పంట ఉత్పత్తికి మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం. ఇది చూసారా, టెక్నాలజీ ఉండాలంట. సో టెక్నాలజీ అనేది దానికంటే ముందు దశ ఈ కనీస మద్దతు ధర అంటే ఎంఎస్పి ఉండాలి. దీని తర్వాత టెక్నాలజీ గురించి అది తర్వాత ఆలోచించాలి. సో మీకు దీని వెనకాల ఉన్న లాజిక్ అర్థమైంది అనుకుంటా. సో మనకి ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, అగ్రికల్చర్కి సంబంధించి, అగ్రికల్చర్ రిఫార్మ్స్కి సంబంధించి అని ఎగ్జామినర్ మన నాలెడ్జ్ని టెస్ట్ చేస్తున్నాడు. చూసారా, వెరీ గుడ్ క్వశ్చన్ ఫర్ ఆస్పిరెంట్స్. మనము బ్లైండ్గా ఎగ్జామినర్స్ని తక్కువ అంచనా వేస్తాం, కానీ ఆ క్వశ్చన్స్ ఇచ్చే ప్రొఫెసర్స్ దే ఆర్ లర్న్డ్ పర్సన్స్, వెటరన్స్. సో మనం అంత ఈజీగా వాడు ఇలా ఇచ్చేసాడు అలా ఇచ్చేసాడు అని అనకూడదు. ఎస్, సమ్టైమ్స్ మిస్టేక్స్ జరుగుతాయి, అవి ఎందుకు అంటే సో రీజన్స్ వల్ల, మేబీ ట్రాన్స్లేషన్ ఇష్యూ వల్ల, సో అదర్ రీజన్స్ వల్ల ఉండొచ్చు. బట్ ఎస్, అన్ని క్వశ్చన్స్ ఇల్లాజికల్గా ఇమ్మెచ్యూర్గా ఇవ్వరు, కొన్నిటికి లాజిక్ ఉంటుంది. మనం ఆ పట్టుకోవాలి, ఆ గ్రిప్ పట్టుకుంటే, ఆ ఇంటెన్షన్ పట్టుకుంటే దెన్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 59. ఫుడ్ సెక్యూరిటీ జనరల్లీ డస్ నాట్ ఇంప్లై. ఈ క్వశ్చన్ వచ్చేసి ఏ కాన్సెప్ట్ని బట్టి ఉందంటే, జనరల్లీ అవుట్ ఆఫ్ ద బ్లూ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ హైలీ పాసిబుల్ అనేది ఉండదన్నమాట. జనరల్గా ఎఫర్ట్స్ పెట్టాలి, తర్వాత రిజల్ట్స్ పాజిటివ్గా వస్తాయి అనేది జనరల్ కండిషన్ అన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి ఆప్షన్ 4 చూసారా, డస్ నాట్ ఇంప్లై అంటున్నాడు కదా. ఆప్షన్ 4లో చూడండి ఒకసారి, అంటే నెగిటివిటీ గురించి క్వశ్చన్లో అడుగుతున్నాడు. ఇవి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 4లో నెగిటివిటీ అండ్ ఇంపాసిబిలిటీ ఎక్కువ ఉంది. ఒకసారి చూడండి, యాక్సెస్ బై ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ ద ఫుడ్ ఫర్ దేర్ చాయిస్ అంట. అది పాసిబుల్ అవుతుందా అసలు? ఫుడ్ సెక్యూరిటీ, సమ్ పర్సన్ ఇన్ విలేజ్ ఎక్స్ వాంట్స్ టు ఈట్ పిజ్జా, అది కుదురుతుందా? కాదు కదా. కాబట్టి
ఇది చూసారా, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. మోర్ ఓవర్ ఆల్ ద పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అంట. సో ఇంత ఎక్స్ట్రీమ్గా ఉందంటే ఆ స్టేట్మెంట్ ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. అడిగిన క్వశ్చన్లో కూడా డస్ నాట్ ఇంప్లై అంటున్నాడు, అంటే ఏది నెగిటివ్గా ఉంది అని అర్థం అనమాట. సో దీనికి ఆన్సర్ డి. సో అల్టిమేట్గా నేను చెప్తున్న ఈ స్మార్ట్ వే టెక్నిక్స్ ట్రిక్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఎగ్జామ్ క్రాక్ చేసేస్తా అంటే కుదరదు. మీ నుంచి కూడా ఆ సీరియస్నెస్ కమిట్మెంట్ ఉండాలి. బర్నింగ్ డిజైర్ ఉండాలంటారు చూసారా, అది ఎస్ మీకు అట్లా ఉంటేనే అప్పుడే మీరు ఏదైనా సాధించడానికి మార్గం సుగమం అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్మార్ట్ వేలో హార్డ్ వర్క్ చేయండి బట్ స్మార్ట్ వేలో. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ మీరు సక్సెస్ అయిన తర్వాత నాకు ఒక థ్యాంక్స్ చెప్పండి. బాయ్, థ్యాంక్ యూ.